మీద ఏమనుకుంటారు మీరు? ఆయన ఇచ్చిన 6 అమలలో ఒక 2 సీసీలు కదా. ఏంటి ఒకటి బస్సు ఫ్రీ అన్నది, కరెంటు రుణమాఫీ, కరెంటు అది అయిపోయింది. ఏం చేయనుండే మరి ఇంకా 6 అమలు ఎందుకు, 6 వాగ్దానాలు ఎందుకు? టైం ఉన్నది కదా 5 ఏళ్ళ మనకు అప్పుడు ఏమన్నాడంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఇస్తా అన్నాడు. ఇప్పటికి 9వ నెల నడుస్తుంది, 9 వెళ్ళి 10వ నెల నడుస్తుంది. మరి ఏది అమలు? రైతు బంధు అనేది ఎకరాన 7,000 అన్నాడు. నవా పైసా ఇవ్వలేదు. అది అయిపోయిందా? రుణమాఫీ అన్నాడు, ఏమైంది? మాకు ఎవరికి ఇచ్చింది రుణమాఫీ? చేస్తాను కదా, ఇప్పుడు నేనే ఉన్నా, నాది నాకు 2 లక్షలు మాఫీ అన్నాడు. నాకు 3 లక్షలు, 2 లక్షల దాకా రాలేదు. కొంత వచ్చింది కదా. ఇక్కడ మాకు ఒక ఇద్దరికి వచ్చినాయి 2 లక్షల మాఫీ. కొంత ఏదో డిస్ప్యూట్ ఉన్న వాళ్ళకి కొంతమంది ఆపుతాను అంటే అది సేమ్. అది 5 లక్షలు ఉన్నా మాఫీ అన్నది లేదు, 2 లక్షలు చేస్తాను. ఇట్లా ఆ 2 లక్షలు చేస్తే సరిపోతుంది. ఎంత ఉంటుంది? చేస్తానే కదా, మొన్ననే కదా స్టార్ట్ చేసింది. ఇప్పటికి 30 తారీఖు అన్నాడు కదా, ఇవాళ 4వ తారీఖు. చేయలేడు, చేసే అవకాశం లేదు. కేసీఆర్ కనుక మాకు చేస్తా అని మొదలు అన్నట్టు చూడు, అది పోయింది. 2వ చేస్తా అన్నట్టు చూడు, అది పోయింది. మరి ఇది కూడా గంతే. జనం అంతా నమ్మితేనే కదా మరి ఆయన గెలిచింది. అదే ఇది కూడా గంతే. మిచ్చి పనిగా కూర్చుండు అంతే. చేస్తే నమ్మకం లేదు. కొద్ది రోజులకి అయిపోతే ఇట్లా 5 ఏళ్ళ టైం ఇచ్చి 5 ఏళ్ళ టైం లేదు కదా మనకు. అప్పుడు ఏమన్నాడు? ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే మనకు కథం అని అన్నాడు. చెప్తాను, అయిపోయింది. దాన్ని చెప్తాను. 4 సంవత్సరాలు మనకు అది కాదు. మనకి ఏమన్నాడు? ప్రమాణ స్వీకారం చేసినాక నెలలోపటినే నేను రుణమాఫీ అన్ని చేస్తాను. 6 అమలు ఇవ్వలే. ఇది కావాలి. ఇప్పుడు బడ్జెట్ చూసుకోవాలి కదా. బడ్జెట్ అప్పుడు ఎరకలేదా? నేను గెలుస్తా ఈ బడ్జెట్ అనేది ఈయనకు తెలియదా? మరి ఎట్లా ఎందుకు వేసారు మరి? అప్పుడు నమ్మే వచ్చేసినప్పుడు నమ్మాలి కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసింది కాబట్టి ఈయన కూడా రెడ్డి కదా చేస్తాడని అనుకున్నాం. కానీ అట్లా చేస్తలేడా రాజశేఖర రెడ్డి? అదే చెప్పిన, అప్పుడే చెప్పిన. అట్లా చేస్తలేడా? కాని ఇప్పుడు ఇక్కడనే ఉన్నారు. ఎవరు? 1, 2, 5, 6. ఏం కోరుకుంటారు? ఏం చేయాలని? ఆయన ఉన్న 6 అమలు ఉన్నాయా? 6 అమలు చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ అందరు కాంగ్రెస్ అని అంటారు. అది అసలు కాంగ్రెస్ అనేది. ఇక్కడ ఎంతమంది టీఆర్ఎస్ వచ్చినా నేను టీఆర్ఎస్ లేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి నాకు ఓటు వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్. మొన్న ఎవరికి వేసినావు? కాంగ్రెస్ వేసినావు. ఇప్పుడు కాదు, దయాకర్ రావు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో నా వార్డుకు కాంగ్రెస్ తప్పితే టీఆర్ఎస్ ఉంటారు. అంటే మీరు ఆయన ముఖ్యమంత్రికి 5 ఏళ్ళ టైం ఇచ్చారు. 1 సంవత్సరం కూడా కాకముందే ఇంత వ్యతిరేకత చూస్తే ఎట్లా? ఆయన ఇచ్చిన అమలుకు అందరూ అంటారు. అయితే ఆయన అదే నేను 5 ఏళ్ళలో చేస్తానంటే అడగకపోతే. అంటే పార్టీ అభిమానం లేదా? పార్టీ అభిమానం టీఆర్ఎస్ మళ్ళీ వచ్చి 5,000 ఇచ్చిన నేను ఆయన కాంగ్రెస్ కేతో. కానీ కాంగ్రెస్ కేతో కానీ కాంగ్రెస్ విఫలమైంది అంటారు. విఫలం ఆయన చేసుకున్నారు. ఎవరు అరే అందరూ ఎక్కడికి వెళ్తాడు? ఎవరు చేసుకున్నారు?